యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడానికే యూట్యూబ్ ఛానల్ పెట్టినవా అని కొంతమంది కామెంట్ చేస్తారు. అలాగే న్యూస్ కంటెంట్ చదువుతున్నావు కదా అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. నాది యూట్యూబ్ ఛానల్ ప్రధాన ఉద్దేశం ఏందంటే జనాలకు నిజం చెప్పడం. ఏందంటే యూట్యూబ్‌లో పైసలు తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళకు ఒత్తాసు పలికే ఛానల్స్ తయారైనాయి యూట్యూబ్‌లో. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్లకు, టీడీపీకి డబ్బు తీసుకొని వాళ్లకు, ఇట్లా ఒక్కొక్క పార్టీకి ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అనేవి తయారైనాయి. నిజం చెప్పేవాడు ఎవడు లేడు యూట్యూబ్లో. నిజం చెప్తే వానికి విలువ లేదు, వానిపైన కేసులు ఉంటున్నాయి. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఎవరికో అమ్ముడు పోయి ఇన్ని డబ్బులు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో, ప్రతి ఛానల్లో. అయితే చాలామంది సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. ఎట్లా అంటే వేరే వాళ్ళను కామెంట్ చేయడము, వేరే వాళ్ళను అంటే నోటికొచ్చిన బూతులు తిట్టడము, ట్రోల్స్ అని, దానికి ఫ్రాంక్ వీడియోలని, అడ్డమైన చెత్త అంతా యూట్యూబ్లో రుద్ది అది జనాల మీద రుద్ది చిన్న పిల్లల బుర్ర తింటున్నారు. అంటే నువ్వు ఒక వీడియోలో 10 వీడియోలు ఓపెన్ చేస్తే 10 వీడియోలలో 5-6 వీడియోలు ఫ్రాంక్ వీడియోలు ఉంటాయి. అయితే వీళ్ళందరి టార్గెట్ ఒకటే, ఎయిమ్ ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలి. జనానికి ఏది అవసరం? మంచి జనానికి అవసరం ఉందా? అవసరం లేదు. నిజానికి ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇక్కడ డబ్బే. అంటే డబ్బే ప్రధాన పాత్ర వహిస్తుంది యూట్యూబ్ ఛానళ్ళల్లో. అది గమనించినటువంటి తెలివైన వాళ్ళందరూ డబ్బు కోసమే యూట్యూబ్ ఛానళ్ళను అమ్ముకుంటున్నారు. వాళ్ళది ఎటువంటి తప్పు లేదు, చిన్న తప్పు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పని డబ్బు కోసమే, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది కూడా డబ్బు కోసమే, వాళ్ళ టార్గెట్ కూడా డబ్బే. ఆ డబ్బే ఏదో ఒక పార్టీ ఇచ్చినప్పుడు ఆ పార్టీకి వంత వాడడం చేస్తున్నారు. వంత వాడే క్రమంలో ఆ పార్టీని ఎంత లేపినా పర్వాలేదు, కానీ వేరే పార్టీ పైన చెయ్యని నేరాలు, చెయ్యని అలకేషన్స్, చెత్త ప్రభగండాన్ని రుద్దొద్దనేదే ఇది సామాజిక బాధ్యత. ఏంటంటే ఒక పార్టీ చేసిన తప్పులను వేరొక పార్టీకి రుద్దడం వల్ల అది సామాజికంగా ప్రభగండ ఎప్పుడైతే ఒక పార్టీ మీదనో ఒక ప్రభుత్వం మీదనో దుమ్మెత్తిపోస్తామో అప్పుడు ఆ పార్టీకి లేదా ఆ ప్రభుత్వానికి విపరీతమైన అంటే చెడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోసే యూట్యూబ్ ఛానళ్ళు ఒక 200 తయారైనవి. ఇది ప్రతిపక్ష పార్టీలు అనేవి డబ్బులు ఇచ్చి పెంచి పోషించినటువంటి ఛానల్స్. ఈ ఛానల్స్ ప్రపగండా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని విపరీతమైన ప్రపగండా చేయాలి, ఎలాగైనా సరే అవినీతి అని, కాళేశ్వరం ఫ్రాడ్ అని, ఇక రకరకాలుగా గొర్రెల పెంపకంలో ఫ్రాడ్ జరిగింది. ప్రతి విషయంలో ఏదైనా ఒక ప్రాజెక్టు ఒక డెవలప్మెంట్ కోసం జరిగితే దాన్ని వేరే విధంగా అన్వయించడం జరిగింది. కానీ అవే ఛానల్స్ ఈరోజు ఎందుకు అదే చెత్త గొర్రెల పంపిణీ ఏదైనా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎందుకు వంత పాడుతున్నాయంటే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని. అయితే జనాలకు నిజం తెలవడానికి మాత్రం సుమారుగా ఒక ప్రభుత్వం మారి ఇంకొక ప్రభుత్వం వచ్చే అంత కాలం పట్టింది. 10 సంవత్సరాలు చేసినటువంటి చెత్త ప్రభగండాను 8 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బూతు భాగోతము అంతా, వాళ్ళు చేసే దుష్పరిణామాలు, చెడు కార్యక్రమాలు అన్నీ కూడా సామాన్యులకు అర్థమైపోయినాయి. ఈ సామాన్యులకు అర్థమైన వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న అజెండా ఏంటంటే రుణమాఫీ చేయాలి. ఏదో ఒక పెద్ద ఎత్తున ఒక పని చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాల నుంచి 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఒక మనిషికి ఆకలి అయ్యేంత వరకు చూసి బాగా ఆకలి అయిన తర్వాత వాని ముందు ఏదో గొడ్డు కారం వేసింత బుక్కడు అన్నం వేసినా కానీ కుక్కలాగా మింగుతాడు. అది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఫాలో అవుతున్నటువంటి ప్రాథమిక సూచన, అంచనా. అది వాళ్ళు ఆ అంచనాకు తగ్గట్టుగానే ఆ అంచనా విధానంలోనే వెళ్తారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ యొక్క బహిరంగ కుట్ర లాంటిది. మనం ఇట్లా ఎన్నో విషయాలు మాట్లాడుకున్న ఏ విషయంలోనైనా సరే కాంగ్రెస్ పార్టీ చేసే
అలొకేషన్ అయినా, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అయినా ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఒక 50 సంవత్సరాలు పాలిస్తే ఒక 5% అభివృద్ధి జరుగుతుంది. అదే ఏదైనా ప్రాంతీయ పార్టీ డెవలప్ అయ్యి లేదా ప్రాంతీయ పార్టీ డెవలప్మెంట్ చేస్తే అదే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలలో చేసే అభివృద్ధిని బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో 10 రెట్లు ఎక్కువ చేసిందనమాట. ఈ విషయాన్ని సామాన్యులకు తెలుసు, అభివృద్ధి చెందిన వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలుసు, హైదరాబాదులో ఇల్లు కొనుక్కున్న సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెత్త ప్రపగండా రుద్ది, అంటే తప్పు బొమ్మని బొరుసు అని నమ్మించి ఆ నమ్మించే కార్యక్రమం ఈరోజు బడ్జెట్లో కూడా అదే కార్యక్రమం మొదలేసుకుంది. ఒకానొక సందర్భంలో మనం ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే, నేను ఒక 5-6 నెలలు కడుపు కట్టుకుంటే నేను ఈ 30,000 కోట్లు ఒక లెక్కన రుణమాఫీ ఎడమ చేత్తో తీర్చిపడేస్తా అని స్వతహాగా అతనే మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని ఎంత మింగుతురు, ఏ పద్ధతిలో మింగుతురు. రాజకీయ నాయకులకు చట్టాలు ఎందుకు పనిచేయవు? ఎందుకు అంటే రాజకీయ నాయకుల వెంట ఉండే అత్యంత దుర్మార్గమైన ఏంటంటే అవినీతిలో ముక్కకు అంటే ఆశ ముక్క రాజకీయ నాయకుడు తింటుంటే బొక్క అనేది మీడియా ఛానల్స్ తింటున్నాయి. ఈ కుక్కకు బొక్కాశ అనే ఫార్ములా ఫాలో అవుతున్నటువంటి రాజకీయ నాయకులందరూ ఒక బొక్క ఎరేసి బొక్కని చూయించి ఈ వాళ్ళ పండుగ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటువంటి రాజకీయాలకు స్వస్తి చెప్పి నూతన రాజకీయ వ్యవస్థను, నూతనోత్సాహాన్ని, ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో, ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వాళ్లకు కొత్త రాజకీయ వ్యవస్థను, కొత్త రాజకీయం అంటే సామాజిక సేవ, సామాజిక బాధ్యత అని రెండు విషయాలను వాళ్ళ గుండె లోతులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న వారిలో మొదటివాణ్ణి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది డబ్బుల కోసమే అయినా కావచ్చు, కానీ డబ్బుల కోసం నానా గడ్డి తినాల్సిన అవసరం నాకు లేదు. డబ్బుల కోసం చెత్త కార్యక్రమాలు చేయాల్సిన పని నాకు లేదు. నా ముందున్న టార్గెట్ ఒకటే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల బాగు కోసం, రైతన్నల బాగు కోసం ఏం కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కాళేశ్వరంలో ఉన్నటువంటి 3 బరాజీలు వదిలేసినా ఇప్పటికైనా సరే ఏదైతే గత ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించవచ్చు, ఎల్లంపల్లి రిజర్వాయర్లకి వెళ్ళైనా నీళ్ళను అనేవి ఎత్తిపోసి లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, ఇలా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ అన్ని రిజర్వాయర్లను నింపితే రైతులు బాగుపడతారు. సాధారణ ప్రజలకు 2,500 ఏదైతే మహిళలకు ఇస్తున్నారో అది ఇస్తే ఆ మహిళలు బాగుపడతారు. ఇట్లా అందరూ ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రాథమిక నిధులైతే ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక నిధులను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా బాగుపడతారు. ఎస్సీ నిధులు ఇంత, బీసీ నిధులు ఇంత. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ నిధులు 9,200 కోట్లు అని కేటాయించారు. ఈ 9,200 కోట్ల బీసీ నిధులను ఎవరికి ఇచ్చిర్రో 1 సంవత్సర వ్యవధిలో ఏ రాజకీయ నాయకుడైనా చెప్తాడా? చెప్పడు. చెప్పడానికి వీలుండదు, వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా ఉండదు. కానీ రాజకీయ నాయకులు ఈ 9,200 కోట్లను అందరికి ఇచ్చినట్టే ఇస్తుంటారు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్లకు. అవి స్వాహ 1 సంవత్సరంలోనే. ఇట్లా ప్రతిదీ సామాజిక సంఘాలకు, సామాజిక సేవకు కేటాయించే నిధులలో కనీసం 30% కూడా సమాజ అభివృద్ధి కోసం, అదే సామాజిక వర్గానికి ఉపయోగపడుతున్నాయా అంటే లేదు. ఉపయోగపడితే భారతదేశం ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది. పాపులేషన్లో కాదు, ఆర్థికంగా నెంబర్ 1 స్థానం లేకపోవడానికి ముఖ్య కారణము వివిధ పార్టీల యొక్క స్వార్థము, వాళ్ళ యొక్క అంటే ఎటువంటి కష్టము ఆర్జితం లేకుండా ఈజీగా సునాయాసంగా ప్రజలలో 4 మాటలు చెప్పి మభ్యపెడుతూ, మోసపుచ్చుతూ జనం సొమ్ముదిని జనానికే పెడుతున్నాం అని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా రాజకీయ పార్టీల కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలలో
సామాజిక జనం యొక్క సమాజంలో ఉన్న సాధారణ పబ్లిక్ యొక్క రక్త మాంసాలను ట్యాక్సుల రూపంలో తింటున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ ఎంత దుర్భరంగా ఉంది, ఎంత చండాలంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం నా ఛానల్ అవసరం. నాకు డబ్బే ప్రధానం అంటే ఏదో ఒక పని కూలి నాలో చేసుకున్నా కానీ నిమ్మలంగా బతకొచ్చు. మనిషి అనేవాడు కూలి చేసుకొని బతికినా కానీ ఎంతో అంత ఆదాయం రాకమానదు, ఆదాయంతో బతకొచ్చు. బతకడానికి కావాల్సింది డబ్బు కాదు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళలాగా మనం బతకాలనుకుంటామో అప్పుడే డబ్బు అవసరం ఉంటుంది. అప్పుడే అనేక రకాల వాంఛలు, కోరికలు పెరుగుతాయి. ఇదే జరుగుతున్న ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక రాజకీయ వ్యవస్థ ఒక్కటి సరిదిద్దినట్టయితే ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగొస్తుంది. ఈ వ్యవస్థను ఎలాగైనా మార్చాలి. మార్చడం అనేది ఎవరు మొదలు పెట్టాలి. ఎవరు మొదలు పెట్టని ఎడల, ఎవరు ఆ రాజకీయ వ్యవస్థ పట్ల మాట్లాడని సందర్భంలో ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ అనేది స్వార్థపరుల చేతుల్లోకి వచ్చి డబ్బు వాళ్ళ చేతులలోనే ఉండి సామాన్యునికి కనీస అవసరాలైనటువంటి తిండి, తికానా ఇటువంటివి కూడా అందుబాటులో లేకుండా ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటికి పులి స్టాప్ పెట్టాలంటే రాజకీయ వ్యవస్థను మార్చాలి. యువత చైతన్యవంతులై యువత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దేశ భవిష్యత్తు ఉంటుంది. యువతే దేశానికి పట్టుకొమ్మలు, రైతే భారత భూమికి అన్నదాత. ఈ రెండు విషయాలను ఖచ్చితంగా పాటించినటువంటి ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ ఎక్కువ ఉంటుంది. ఈ బీజేపీ పార్టీ కొంతవరకు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తిగా సఫలీకృతం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రం సీనియర్ల పేరిట రకరకాల ఈక్వేషన్స్, క్యాల్కులేషన్లతోని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేవలం కొంతమంది స్వార్థపరుల చేతులలోనే ఉంది. ఆ స్వార్థపరులు ఏదైతే చెప్తున్నారో మాటలు, మాయమాటలు, అవే మాటలు జనాలలో ఉండి సాధారణ పబ్లిక్కు నిజం తెలియకుండా కప్పిపుచ్చుతూ రాష్ట్రాన్ని మభ్యపెడుతూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. రాష్ట్ర ఆదాయానికి గండి ఎప్పుడైతే పడుతుందో రాష్ట్ర ప్రజల బతుకుదెరువు అనేది అధోగతి పాలవుతుంది. ఈ అధోగతి పాలు కావద్దన్నా, రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా, రాష్ట్రానికి మంచి జరగాలన్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.